మన ప్రధానమంత్రి గారి యొక్క విజన్. ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు లాభాలు చూసుకుంటారు, ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు లాభాలు చూసుకుంటారు. అలాంటప్పుడు ప్రైవేటు కంపెనీస్కి పోటీ ఇచ్చే విధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉండాలి. వీళ్ళు ప్రజల మేలు చూస్తారనే ఉద్దేశంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించి శభాష్ అనే పేరు తీసుకొచ్చారంటే అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉండే విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంత్రి గారు ఇది ఎన్ని సంవత్సరాల కండి ఇది మేడం ఇది ఎన్ని సంవత్సరాల కండి పీపీపీ విధానం? ఈ 33 సంవత్సరాల పాటు. మరి ఇక్కడ ఏంటి 33 + 33 extendable by another 33 years. That's the prerogative of the government at that point of time అండి. అంటే 66 years 63 years 33 years is the lease period, extendable by another 33 years అండి. మీరు మధ్యలో ఇంటర్వ్యూ ఈ రకంగా చెప్పనియాలి కదా నన్ను. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. అధ్యక్ష మీకు సందేహం వచ్చింది, ఆ సందేహం మంత్రి గారు రిమూవ్ చేశారు, చాలా సంతోషం. ఏంటో సందేహం 33 సంవత్సరాలు కాదు, మళ్ళీ మ్యూచువల్లోకి వెళ్తే మళ్ళీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇంకో 33 అని అంటే ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం. అంత సిగ్గాధ్యక్షది, ఈ ధర్మాధ్యక్షది. ఫైనల్ గా మీ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా అభిప్రాయాన్ని ఈ సభకు చెప్తున్నాం. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టి మీ తాలూకా స్వభావం కోసం, సొంతం కోసం, మీ తాలూకా మీకున్న లావాదేవీల కోసమో లేకపోతే మీ తాబేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం.